నమస్కారం. వేదికపై ఉన్న రాష్ట్ర నాయకులు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ పూర్తవడం జరిగింది. మొదటి దశలో తాండూరు నియోజకవర్గంలో మరి అన్ని గ్రామాలు ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సర్పంచ్ అభ్యర్థులతో తెలియజేస్తా ఉన్నా, ఈసారి జెడ్పీ పీఠం మనదే. జెడ్పీ నిధులన్నీ కూడా నేను తప్పకుండా మన గ్రామాల అభివృద్ధి కోసమే నేను తీసుకొని వస్తా. మన సర్పంచ్లు ఎక్కడెక్కడికి గెలిచిరో వాళ్ళ అభివృద్ధి కోసమే నేను తీసుకొని వచ్చిస్తా. వీళ్ళకు ఇంకోటి ఏదో భ్రమ పెడుతున్నారు. అసలు ఓటర్లనైతే ఎంత భ్రమ పెట్టినంటే ఇల్లులు వాళ్ళొక గారడీ చేసిరు. మొన్న 2018 ఎలక్షన్లోనేమో 2024 ఎలక్షన్లోనేమో 6 గ్యారెంటీల పేరుతో 420 హామీల పేరుతో గారడీ చేసిరు. ఇక ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు చేయాలంటే ఏదో. నేను గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా పాల్పంచుకుంటా ఉన్నాను. మరి నేను చూడడం ఒక 4 సర్పంచ్ ఎన్నికలు చాలా యాక్టివ్గా నేను చూడడం జరిగింది. మా నాన్నమ్మ కూడా గతంలో ఇందర్చేడు మా స్వగ్రామం నుంచి సర్పంచ్గా ఉంది. మరి గతంలో సర్పంచ్ ఎన్నికలను, ఈ సర్పంచ్ ఎన్నికలను చూస్తే వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. దౌర్జన్యాలు, ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు అసలు నేనైతే ఎన్నడూ కలలో కూడా ఊహించలే, ఎన్నడూ కూడా వినలేను. వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న వాళ్ళని కూడా నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి బెదిరించడం అనేది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం. సర్పంచ్లకు ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు బంద్ చేపిస్తామని చెప్పడము. కొన్ని చోట్లయితే మరి నువ్వు కనుక సర్పంచ్గా నిలబడితే నువ్వు క్వారీ లైసెన్స్ లేచున్నావు, ఆ క్వారీలు ఎట్లా నడిపిస్తామో చూస్తామని చెప్పి ఒక పెద్ద గ్రామానికి చెందిన మా సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి పోటీలోనే లేకుండా చేయడం. ఇట్లా ఎన్నో అరాచకాలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో జరిగాయి. అయితే ఇది పార్టీల గుర్తుతో అయ్యే ఎన్నిక కూడా కాదు. ఇది ప్రజలు ఇండివిజువల్ సింబల్స్ పైన నడిచే ఎన్నికలు, పార్టీలకు అతీతంగా నడిచే ఎన్నికలు. అయినప్పటికీ పార్టీలు జనరల్గా బలపరుస్తూ ఉంటాయి సర్పంచ్ అభ్యర్థులను, అది ఆనవాయితీ. అయితే ఈ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి అది ఎందుకంత గుబులు పుడుతున్నారో నాకు అర్థమవుతలేదు, ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ మరి రేపటి రోజు వాళ్ళకు ఊర్లల్లో తిరగనీయరు అనే భయం అవుతుందా? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేక, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి గ్రామాలలో సర్పంచ్లు ఉంటేనన్నా వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది పోనీకి అని చెప్పి ఆలోచననా, లేదంటే మరి ఇంకేంది అనేది నాకైతే అర్థమవుతుంది. మొన్ననే మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. మన తాండూరు నియోజకవర్గంలో యునానిమస్ అయిన సర్పంచ్లు వాళ్ళను హఠావుడిన ఏదో అయిపోతుంది అని చెప్పి పొయ్యాలను బెదిరించి లేకపోతే బతిమలాడి ఇంకొన్ని విషయాలు వచ్చినాయి. డబ్బులు కూడా ఆఫర్ చేసినట్ట, 10 లక్షలు ఇస్తాం నువ్వు మా పార్టీలోకి రా అని చెప్పి. ఇంతన అసలు అది ఏందనేది అర్థమవుతుంది. అట్లా ఏదో చేసి యునానిమస్ సర్పంచులు మావి అని చెప్పి హడావిడి చేసి ఇచ్చేసుకున్నాం. అయితే దాంట్లో వాళ్ళకు చెంపబెట్టి పెట్టినట్టు కూడా అయింది. లక్ష్మీనారాయణపూర్ విషయమే కావచ్చు, మందన్గౌడ్ విషయమే కావచ్చు, ఇట్లా సంఘం కుర్దు విషయమే కావచ్చు. సో ఇట్లా కొన్ని గ్రామాలలో వాళ్ళు పార్టీలకు అతీతంగా యునానిమస్ అయిన సర్పంచులు వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు క్లియర్గా చెప్పినారు,
మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే అప్పటికైనా బుద్ధి వస్తుంది అనుకుంటే మరి ఎన్నికలు అయినాయి. నిన్న ఎన్నికలు, ఆ రోజు నుంచి ఎన్నికల లోపు మళ్ళీ ఇవే బుద్ధులు. నేను మనోహర్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మనోహర్ రెడ్డి నీకు ఎందుకు ఇంత భయము అంటే నీకు కూడా రేపటి రోజు మహేందర్ రెడ్డి గారికి పట్టిన గతే పడుతుంది అని భయపడుతున్నారా? 100% పడుతుంది. మా తాండూలలో తప్పకుండా నీ కేలు నీ దుకాణము అన్నీ బంద్ చేస్తావు. ఈ ఎన్నికనే దానికి నిదర్శనం. నేను గతంలో ఎప్పుడు చూసినా రూలింగ్ పార్టీకి ఫేవర్లా సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్లు అనేవి ఉంటాయి. కానీ ఈరోజు చూసినట్టయితే మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, నేను వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు బెదిరింపులకు, అరాచకాలకు, దౌర్జన్యాలకు ఎదుర్కొని వాళ్ళు నిఖాసైన ప్రజాప్రతినిధులుగా నిలబడ్డందుకు నేను వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా చూసుకుందాం ప్రజాదరణ ఎవరికి ఉంది, ప్రజల మద్దతు ఎవరికి ఉంది అనేది స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది. అది తెలుసుకో. నేను బీఆర్ఎస్ శ్రేణులతో కూడా, మా పార్టీ శ్రేణులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గెలిచిన వాళ్ళందరూ మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి, మీరు ఎటువంటి బెదిరింపులకు లొంగకండి, మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయండి. తప్పకుండా వచ్చే ప్రభుత్వం మనది, మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. మనం జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకున్నాక మీకు మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు భరోసా ఇస్తూ, అదేవిధంగా టీఆర్ఎస్ బలపరిచి ఓడిపోయిన సర్పంచులు, ఇంకా చెప్పాలంటే ఈరోజు పెద్ద పెద్ద గ్రామాలలో ఉదాహరణకు రవిగౌడ్ ఏమనంటే ప్రెస్ మీట్ పెడతాడు. నాకు తెలిసి రేపు ఇప్పుడు ఇది అయిపోతే ఎంబటే సాయంత్రమో రేపు పొద్దున్నో పెడతాడు. గై 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 అంటాడు. అది ఎవరికి అర్థమే కాదు. ఆయన ఊర్లో ఈరోజు బంపర్ మెజార్టీతోని సంగం కలాన్లో మా పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించిండు. జిన్గుర్తి గ్రామంలో ఉత్తమ్ చంద్ చాలా సీనియర్ నాయకుడు, పెద్ద మనిషి, ఆ గ్రామంలో నా పక్కకు కూర్చున్న యువకుడు శరణ్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిండు. ఇక డిసిసి అధ్యక్షులు దారాసింగ్ పెద్దేముల్, అక్కడ కూడా మా అభ్యర్థి డివై నర్సింహ్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిండు. ఇక బషీరాబాద్ హెడ్ క్వార్టర్లో మేము మద్దతు ఇచ్చిన వాళ్ళు వచ్చి చెప్పారు ఓ రోజు ముందు, మా మద్దతు అజయ్ ప్రసాద్ కుటుంబీకుడికి అని చెప్పేసి, ఆడ కూడా కథం. కోకటు జీవన్గిలా మేము గెలిచిన గెలుచుడికి వాళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయింది. పర్వతపల్లి కావచ్చు, ఇట్లా వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు ఎక్కడెక్కడికి ఉన్నారో, నీళ్లపల్లి కావచ్చు, పర్వతపల్లి కావచ్చు, వాళ్ళ కొరిచేడు కావచ్చు, కొత్లాపూర్ కావచ్చు, ఇట్లా వాళ్ళ మంబాపూర్ కావచ్చు. గతంలో మా నారాయణ రెడ్డి ఖతర్నాక్ బుద్ధి చెప్పారు. మళ్ళా మా వాల్య నాయక్ తండ రాములు నాయక్, ఆడ కూడా బంపర్ మెజార్టీతో మా రాజు నాయక్ గెలిచిండు. సో ఇట్లా ఆడ మోసగాళ్ళందరూ కుంపటి పోయిండు. అదే ఆ కుంపటి పేరే కాంగ్రెస్. మమ్మ ఆతో నుండి మాకు గోతులు పోయి ఎవరెవరైతే పోయినో వాళ్ళకి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా, అంటే దీనికి సంకేతం ఏంటంటే కాంగ్రెస్ నాయకుల పైన కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ, ఈ ఎమ్మెల్యే మీద కానీ అసలు ఒక్క 1% కూడా ప్రజలు విశ్వసిస్తలేరు అనేది ఇది చాలా క్లియర్గా క్లారిటీ వచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా క్లారిటీ వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా పార్టీ బలపరిచి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.
మీరు బాధపడకండి, మీరు చింతించకండి, మీరు ప్రజలకు సేవలో ఉండండి. పార్టీ మీ సేవలు వాడుకుంటుంది, పార్టీకి మీరు అవసరం, ప్రజలకు మీరు అవసరం. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడొద్దు, చింతించొద్దు. భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు వస్తాయి తప్పకుండా. అప్పుడు మేము మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇవన్నీ తెలియజేస్తూ మనోహర్ రెడ్డి గారికి మాత్రం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈయనకి ఇంకొక చరిత్ర సృష్టించింది యాక్చువల్లీ మనోహర్ రెడ్డి. అది మర్చిపోయాను. ఎప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వేస్తారా? ఎంత అన్యాయం ఇది! రోడ్లు బాగలేవు, రోడ్లలో మేము పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు అని చెప్పి ఆ రోజు ధర్నా చేస్తే ఉల్టా వాళ్ళందరి మీద కేసులు. సరే, మేము పార్టీ నుంచి చేసింది కూడా కాదు, అది ప్రజా సంఘాలు, యువకులు వీళ్ళు అక్కడ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు చేసారు. ఇంత అన్యాయమా? గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రోడ్ల కోసం, దుమ్ము కాలుష్యం కోసం నన్ను కూడా ప్రశ్నించారు. నేను పోయినా ఆ రోజు పోలీస్ స్టేషన్ చౌరస్తా కాడికి పోయి నేను అందరికీ జవాబు చెప్పుకున్నా. ఈయనకి శాతం కాదు, కేసులు. ఇంకోటి, టౌన్లో ఒక వార్డులో రోడ్ బాగాలేదని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా డబ్బేసుకొని వాళ్ళే రోడ్ వేసుకుందామని పోతే వాళ్ళ నాయకులే వచ్చి మీరెందుకు వస్తారు రోడ్డు అని చెప్పేసి గొడవ చేసి వాళ్ళ మీద కేసులు. ఈ మధ్య అంటే కేసు, అంటే కేసు. ఇవన్నీ బంద్ చేసుకోవాలి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు, మా కార్యకర్తల జోలికి రావద్దు. అంతేకాకుండా మీరు ఇచ్చిన హామీలను, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను మీరు అమలు చేయాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టుండి అప్పుడు చూసుకుందాం ప్రజలు ఎవరి పక్షాన్ని ఉన్నారో అని చెప్పి కూడా నేను సవాల్ చేస్తూ, మళ్ళొకసారి గెలుపొందిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ సర్పంచ్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.